రావాలి 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 వడ్ల కొనుగోలును వెంటనే వడ్ల కొనుగోలును వెంటనే రైతులను వెంటనే అన్నని వెంటనే కలెక్టర్ 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 రావాలి రావాలి వడ్ల కొనుగోలును వెంటనే వడ్ల కొనుగోలును వెంటనే కలెక్టర్ కలెక్టర్ రావాలి రావాలి రైతుల ఐక్యత రైతుల ఐక్యత పేరుకంటే సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకు ఒక్క నెల జీతం రాకపోతే ఊరుకుంటారు వాళ్ళు. రైతుల ఐక్యత వర్ధిల్లాలి 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 ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి రైతుల ఐక్యత రైతుల ఐక్యత కొనుగోలు వెంటనే కొనుగోలు వెంటనే వచ్చిన వాటిని కొనాలి కొనాలి వెంటనే కొనుగోలు చేయాలి. రైతును 5 ఎకరాల సన్నపడ్లు పెట్టిన ఇవాళకి జోగి 15 రోజులైతున్నాయి. లాకలు వచ్చినాయి, తడిచి ముద్దాయి లాకలొస్తే కూడా నిన్న పల్టాయించినాం. ప్రతి వచ్చిన లారీ కూడా సన్నపట్లు వేసుకోమని లారీలు మరిపోతున్నారు. మరి మా పరిస్థితి ఏంది? ఇది తాగి సాగుమంటారా? కలెక్టర్ గారు వచ్చి లోడ్ చేయించుకుని తీసుకెళ్తారా? పెద్ద మనుషులు చేసినా ఎవరు వస్తలేరు, ఆఫీసర్లు వస్తారు, ఎవరు వస్తలేరు. వేసి పంపియండి, మేము దించుపిస్తామని అంటారు. కానీ అడ్డకాడికి వచ్చిన దించిపించిన నాదులు లేడు, అక్కడికి పోయిన నాదులు లేడు. లారీలు ఏమో మేము వేసుకోమని మరిపోతున్నాయి వచ్చిన లారీలు. మరి పరిస్థితి ఏంది? పెట్రోల్ ఇంత మందుదాయి సాగుమంటారా, లేకుంటే పెట్రోల్ వచ్చి అగ్గంట పెట్టమంటారా? అట్లకు మీరు వచ్చి ఏదన్నా ఒకటి పండించిపోరు. ఇక్కడికి మా పండించిన పంటలు మాకు అందుబాటులో లేకుండా దొరకలొచ్చినాయి, పోతున్నాయి. మళ్ళీ చేయాలంటే కూడా మాకు కాలరేకాలు రావు, మాకు డబ్బులు లేవు. ఉన్న డబ్బులు అప్పులు తీసుకొచ్చి భూమి మీద పెట్టి పంట పండించి మార్కెట్లో పోతే మొలకలచ్చిపోతున్నాయి. మీరు ఏం చేసినా మీ చేతుల్లో ఉన్నాయి. మమ్మల్ని మాత్రం ఆదరిస్తారో చంపుతారో సాగుతారో ఇక మీ జిమ్మదారే. మమ్మల్ని ఏం చేసినా మీరే మమ్మల్ని మాత్రం కాపాడతారో చంపుతారో మాకేం తెలియదు. మీరు ఏం చేస్తారో కానీ మీరే చేయాలి. లేకపోతే మేము వీడి దాకా కచ్చుడు కారణం ఏంటంటే మేము బతుకుడా చచ్చుడా. లేకపోతే మేము ఇప్పుడే మీ ముంగట ఊరే సత్తం. మీరు ఏం చేసినా మీరే చేయాలి, మమ్మల్ని కాపాడాలి. లేకపోతే మేము చస్తాం. కోనరావుపేట మండల్ వెంకటరావుపేట గ్రామం. నేను 6 ఎకరాల సన్న రకం గవర్నమెంట్ సన్నలకు బోనస్ ఇస్తా అంటే 6 ఎకరాలు సన్నవరి రకం వేసిన. నేను వరి కోత కోసి 48 రోజులు అవుతుంది. ఇప్పటికీ కాంట కావట్లేదు. కాంట అయినా లారీలను మిల్లర్లు దించుకోవట్లేదు. కానీ ఇక్కడికి 5-6 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఒక్క ఆఫీసర్ కానీ ఒక్క లీడర్ కానీ ఎవరు నచ్చి రైతును పరామర్శించడం లేదు. దీని గురించి మేము ధర్నా చేయడమా ఏంది? ధర్నా గురించి కోనరావుపేట క్రాస్ రోడ్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఇక్కడికి వచ్చి ఈ వడ్లు అన్ని ఖాళీ చేయాలని కోరుతున్నాం. అడ్లు కోసి నెల 15 రోజులు అవుతుంది. సన్నపట్లు పెట్టమన్నాడు మన అధికారులు. సన్నమట్లు పెడితే సన్నమట్లు పెట్టుకొని అంటారు. ఆ సన్నమట్లు తీసుకుంటే అంటారు. మరి మా రైతు పరిస్థితి ఏంది? మేము నెల రోజులు 15-20 రోజులు అవుతుంది. కాంట పెట్టి 20 రోజులు అవుతుంది. అన్నీ ఉంటున్నాయి. రైతులు ఆ పంట తీసుకొని మా పరిస్థితి ఏంది? మమ్మల్ని మా ఆయన ఇసం చచ్చమంటారా? మరి మా గతి ఏంది, మా పరిస్థితి ఏంది అని చెప్పి మేము ఇక్కడ ధర్నా కూర్చున్నాం. కలెక్టర్ రావాలి, మా విత్తనాలు కొనుగోలు చేయాలి, ఆరు తీసుకుపోవాలి. లేకపోతే ఇంత ఇసం పుచ్చుకొని తత్తాం. నేను మార్కెట్లో వడ్లు కోసి నెల మీద 25 రోజులు అవుతుంది. అయినా కానీ ఆ వడ్లు పోలేవు. వడ్లు నాని లాకొచ్చినాయి. అయినా ఈ ప్రభుత్వం కానీ పైన ఉన్నటువంటి అధికారులు కానీ మార్కెట్ యాజమాన్యం కానీ మార్కెట్లో ఉన్నటువంటి చైర్మన్ కానీ ఎవరు ఏమి స్పందించలేరు. ఇంకా నా వడ్లు అట్లనే ఉన్నాయి. నేను 6 నెలలు ఊడిగం చేసి పండించిన పంట అమ్ముకోవడానికి నానా అవస్థ పడుతున్నా. పైన ఉన్నటువంటి అధికారులు ఎవరు స్పందిస్తలేరు. దయచేసి మా రైతులందరికీ న్యాయం కల్పించాలి. రైతులను వెంటనే సన్నపట్లను వెంటనే సన్నపట్లను వెంటనే రావాలి 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 రావాలి. ప్రభుత్వం వెంటనే సన్నపట్లను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామ రైతుల పరిస్థితి చూస్తూ ఉంటే అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అధికారులు ప్రభుత్వం ఏదైతేనేమి సన్న రకం వడ్లు పెట్టండి, బోనస్ ఇస్తాము, పంట మార్పిడి జరగాలి, సన్న వడ్లు పెట్టాలి అని చెప్పేసి మరి మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మరి రైతులను సన్నపట్ల దిశగా వాళ్ళని ప్రభావితం చేసి మరి ఒక రైతు సుమారుగా 5 నుంచి 6 ఎకరాల సన్నపట్లు పెట్టినటువంటి సందర్భం. మరి బోనస్ మాట దేవుడరు గాని ఇప్పటి వరకు పంట కోసి సుమారుగా 48 రోజులైనప్పటికీ దాని దిక్కు చూసినటువంటి ఎవరు లేరు, నాయకులు లేరు, మరి అదే విధంగా ప్రభుత్వ అధికారులు కూడా లేరు. మరి ఏంద్ర పరిస్థితి అంటే గనక మిల్లర్లు సన్నపట్లు మేము దించుకోము, మాకు సన్నపట్ల గురించి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వలేదు అంటున్నారు. మరి ఏ ఆదేశాల ప్రకారం రైతులను మీరు రైతులను ప్రలోభ పెట్టి మరి బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అదే సన్నపట్లను పెట్టుకున్నటువంటి రైతులను ఎందుకు కాపాడలేకపోతా ఉంది? మరి గత 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు మరి ఆ వడ్లు మొలకలెత్తి మరోసారి నాటేసే విధంగా తయారైనాయి. ప్రభుత్వ అధికారులారా, కలెక్టర్ గారు దయచేసి మా రైతులను ఆదుకోండి. ఎద్దేసిన వ్యవసాయం, రైతేసిన రాజ్యం బాగుపడ్డ దాఖలాలు లేవు. తస్మత్ జాగ్రత్త. రైతు కంట కన్నీరు చూస్తే ఈ రాజ్యానికి ముప్పు తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ రైతుల పక్షాన వెంటనే కలెక్టర్ గారు వచ్చి మరి ఈ కొనుగోళ్లు ప్రారంభించేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరం మరి దేనికైనా సిద్ధం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా ఈ రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ రైతుల బాధ చూస్తా ఉంటే ఏసీ కార్లలో తిరుగుతున్నటువంటి మీకు కనబడట్లేదా అని అడుగుతా ఉన్నాం. ఒక్కసారి మీరు మా సెంటర్కి వచ్చి చూడండి. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి సెంటర్ల కంటే మా కళ్ళాల్లో సుమారుగా ఇప్పటి వరకు కూడా 30 నుంచి 40% వడ్ల కుప్పలు అట్లనే ఉన్నాయి. ఒక్కొక్క కుప్పకు సుమారుగా ఒక 30-40 సంచుల ధాన్యం తడిసిపోయి మరి మొలకలచ్చినటువంటి సందర్భం ఏర్పడ్డది. ఏ అధికారి కూడా ఈ పట్టింపు లేకపోతే మరి రైతు దగ్గరికి ఎందుకు? రైతు ప్రభుత్వము రైతుల కోసం చేస్తున్నామన్నటువంటి అధికారులరా మీకు సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు రైతును చూసుకున్నట్టయితే ప్రతి గ్రామంలో రైతు కంట నీరు పెడతా ఉన్నాడు. ముసలి కన్నీరు గారుస్తూ దొంగ నాటకాలు ఆడుతూ రైతుల దగ్గరికి వచ్చినటువంటి మీరు ఈ రోజు రైతుకు అన్యాయం జరుగుతా ఉంటే ఇక్కడ ఉన్నారని అడుగుతా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా రైతులకు ముఖ్యంగా మా వెంకట్రావుపేట రైతులను ఆదుకొని వెంటనే కొనుగోలు జరిపించాలని స్థానిక నాయకులకు మరి అధికారులకు మేము తెలియజేసుకుంటున్నాం. ఈ రైతులను గిట్లా మీరు ఆదుకున్నట్టయితే ఈ మందు డబ్బనే మాకు శరణ్యమని చెప్తున్నటువంటి రైతులకు దయచేసి మీరు ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మా ఆత్మహత్యలకు ప్రలోభించకండి. మీరు మా అవస్థను చూసి ఆదరించవలసిందిగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, రావాలి రావాలి, రావాలి రావాలి. రాకపోతే మళ్ళీ కూర్చోండి. మొలకల్సిన వాట్లు కండిషన్ పెట్టద్దు. ప్రభుత్వమా ఒకసారి ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. కలెక్టర్ గారు దయచేసి
మొలకెత్తిన వరి ధాన్యాన్ని మీరు ఒక్కసారి కనులు విప్పి చూసి ఈ రైతుల ఆవేదన చూడవలసినటువంటి సందర్భం